హలో భయ్య. ఈరోజు సంక్రాంతికి వస్తున్న మూవీ కలెక్షన్ చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా గుండెలోని గుబులు పుడుతుంది. ఆ విధంగా దూసుకు వెళ్ళిపోతుంది భయ్య. ఎక్కడా కూడా తగ్గేదే లేదు అనే విధంగా అయితే ఈ మూవీ కలెక్షన్‌లు ఉంటున్నాయంటే ఒక్కసారి ఊహించుకోండి ఆ విధ్వంసం ఏ విధంగా ఉంటుందో. సో, మొన్నటికి మొన్నే ఒక మార్క్ అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. రిలీజ్ అయిన 15 రోజులకి 250,00,00,000 కలెక్షన్ చేసింది అని అయితే చెప్పారనమాట. ఈరోజు రిలీజ్ అయిన మూడో రోజే అదే రిలీజ్ అయిన 20 రోజులకే ఇంచుమించు 303,00,00,000 కలెక్షన్ చేసింది అంటే అది కూడా వరల్డ్ వైడ్‌గా అంటే ఒక్కసారి ఊహించుకోండి. ఇది ఏదో అలా ఉంటే కొత్త మార్క్ ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్‌లు మొత్తం కూడా ఒకలా ఉంటాయన్నమాట. సో, మంచి మంచి రికార్డ్స్ అంటే పాత రికార్డ్స్ మొత్తాన్ని బ్రేక్ చేసి కొత్త రికార్డ్స్ అయితే సెట్ చేశారు మన సంక్రాంతికి వస్తున్న మూవీ. సో, ఇప్పుడు ఆ విషయాన్నయితే పక్కన పెట్టండి. ఇప్పుడు మరొక రికార్డ్‌ని బద్దలు కొట్టడానికి సంక్రాంతికి వస్తున్న మూవీ సిద్ధంగా ఉంది భయ్య. సో, అది ఏ రికార్డో మాట్లాడుకుందాం. గతంలో చూసుకున్నట్లయితే 'అల వైకుంఠపురం' అనే మూవీ అయితే రిలీజ్ అయింది. మనందరికీ తెలిసిందే కదా! అల్లు అర్జున్‌ది. సో, ఈ మూవీ తెలుగులోని అదే విధంగా మలయాళంలోనైతే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో, ఈ కలెక్షన్ మొత్తాన్ని కలుపుకున్నట్లయితే 160,00,00,000 షేర్ అయితే వరల్డ్ వైడ్‌గా అదే లాంగ్ రన్‌లోని కలెక్షన్ చేయడం అయితే జరిగింది 'అల వైకుంఠపురం'. అది పెద్ద బ్లాక్ బస్టర్. ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కింద అయితే కన్సిడర్ చేయొచ్చనమాట ఆ మూవీని. సో, అలాంటి మూవీ కలెక్షన్ మీద మన సంక్రాంతికి వస్తున్న మూవీ ఏమైనా కన్నేసిందా అంటే ఖచ్చితంగా కూడా కన్నేసినట్లే మనకు తెలుస్తుందనమాట. సంక్రాంతికి వస్తున్న మూవీ బడ్జెట్ 50,00,00,000 అయితే ఈ మూవీ రాబట్టిన కలెక్షన్స్ అదే షేరు ఇంచుమించు 3 రెట్లు. అంటే 150,00,00,000 ఇప్పటికి కూడా లాంగ్ రన్ అలా కొనసాగుతూనే ఉంది భయ్య. రోజుకి 1,00,00,000 షేరు లాగుతుంది అంటే ఒక్కసారి ఊహించుకోండి ఈ మూవీ ఏ విధంగా లాగుతుందో. సో, మన ఓవర్‌సీస్‌లోనే చూసుకున్నట్లయితే $3.34 మిలియన్ రోజుకి. ఊహకు కూడా అందట్లేదు. సో, ఇప్పుడు ఎలాగైనా సరే ఈ మూవీ 8-10 రోజుల వరకు లాంగ్ రన్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి భయ్య. ఎందుకు అంటే 'తండేల్' మూవీ అదే విధంగా ఫిబ్రవరి 14న అయితే 'లైలా' మూవీ అదే విధంగా చూసుకున్నట్లయితే 'కృష్ణ హ్యాస్ లీలా' అనే మూవీ కూడా రిలీజ్ కాబోతున్నాయి. సో, దీని కారణంగా మూవీ మీద ఏమైనా కలెక్షన్‌లు తగ్గుతాయంటే ఖచ్చితంగా కూడా తగ్గుతాయనే మనం చెప్పుకోవచ్చు. 8-10 రోజుల వరకైతే ఈ మూవీ కలెక్షన్‌లు అయితే ఉంటాయి. సో, ఇప్పుడు ఈ 8-10 రోజుల్లోనే ఈ మూవీ కలెక్షన్ మొత్తాన్ని కూడా అంటే ఈ రికార్డ్‌ని బ్రేక్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా కూడా బ్రేక్ చేయొచ్చు అనైతే ప్రతి ఒక్కరు చెప్తున్న మాటలన్నమాట. సో, తర్వాత చూసుకున్నట్లయితే ఓల్డ్ రికార్డ్స్‌ని ఇప్పుడు నేనైతే ఏమనుకుంటున్నానంటే ఖచ్చితంగా కూడా ఆ రికార్డ్‌నైతే బ్రేక్ చేయాల్సిందే. 'అల వైకుంఠపురం' రికార్డ్‌నైతే బ్రేక్ చేయాల్సిందే. ఎందుకు అంటే పాత రికార్డ్స్ బ్రేక్ చేస్తేనే కదా కొత్త రికార్డ్స్ మళ్ళీ సృష్టించేది. సో, అంటే ఇప్పుడు ఓల్డ్ రికార్డ్ అది 'అల వైకుంఠపురం' ఓల్డ్ రికార్డ్ అన్నమాట. సో, మళ్ళీగా ఇప్పుడు మనకి కొత్తగా రికార్డ్ చేసినట్లయితే అదే విధంగా మూవీ ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ యంగ్ హీరోస్‌కి అయ్యుండొచ్చు, సీనియర్ హీరోస్‌కి అయ్యుండొచ్చు. అదే విధంగా కొత్త మార్క్‌ని మనం కూడా సెట్ చేయొచ్చు అనే మోటివేట్ అవుతుంది కదా వాళ్ళకి కూడా. సో, ఇప్పుడు ఒక పాత రికార్డ్‌ని బ్రేక్ చేస్తేనే కదా కొత్త రికార్డ్‌కి ఛాన్సెస్ ఉండేది. సో, ఆ విధంగా అయితే నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట.